అందరికీ నమస్కారం. తులారాశివారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: తులారాశిలో జన్మించినవారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. మీ కెరీర్లో ఈ నెల చాలా పురోగతి ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో మీరు వివేకాన్ని ప్రదర్శించాలి. మీ రాశి నుండి రాహువు 6వ ఇంట్లో స్థితి పొంది ఉన్నాడు. శని 5వ ఇంటిలో ఉన్నాడు. బృహస్పతి, కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల కొద్దిపాటి అజాగ్రత్త మీకు హానికరం. కాబట్టి మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నెల ప్రారంభం ఆర్థిక విషయాలకు సంబంధించి మీకు కొంచెం బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే అధిక ఆదాయాలు ఉన్నప్పటికీ మీకు ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. ఇది ఆందోళనకు దారితీస్తుంది. మనీ మేనేజ్మెంట్ కార్యకలాపాలపై సరైన శ్రద్ధ ఉండాలి. మీ కెరీర్ గురించి పరిశీలిస్తే ఈ నెల తులారాశివారికి అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు పొందుతారు. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నెల మొదటి సగం కొంత బలహీనంగా ఉంటుంది. నెల చివరి వారంలో బాగానే ఉంటుంది. విద్యార్థులు ఈ సమయములో తమ అధ్యయనాలను ఆస్వాదిస్తారు. కానీ కొన్ని పరిస్థితులు మీ అధ్యయనాల్లో సమస్యలను సృష్టిస్తూనే ఉంటాయి. మీ అధ్యయనాలలో విజయం సాధించడానికి మీ ఏకాగ్రత స్థాయిలను పెంచుకోండి. మీ ప్రేమ సంబంధం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. అలాగే మీ వైవాహిక సంబంధానికి సంబంధించి అత్తమామలతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఇది మీ మొత్తం సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. మీ కుటుంబ జీవితం శాంతి, ఆనందంతో నిండి ఉంటుంది. తద్వారా మీ జీవితంలో ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం: తులారాశివారికి మీ కుటుంబ జీవితం గురించి పరిశీలిస్తే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో స్థితి పొంది తన సొంత ఇంటిని చూస్తాడు. బృహస్పతి కుజుడుతో పాటు స్థితి పొంది అక్కడ నుండి 2వ ఇంటిని మరియు 4వ ఇంటిని కూడా చూస్తాడు. కుటుంబ జీవితంలో సమస్యలు తగ్గుతాయి. ఇది పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శని 5వ ఇంట్లో తిరోగమన స్థానానికి చేరుకుంటాడు. ఇది కుటుంబం యొక్క మొత్తం సంక్షేమాన్ని నిర్ధారిస్తుంది. మీరు కుటుంబం కోసం కొత్త సంక్షేమ కార్యక్రమాలు చేయడం ఆనందిస్తారు. వివిధ కుటుంబ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం పాటుపడతారు. మీ తల్లి ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తోబుట్టువుల విషయానికొస్తే మీరు వారి నుండి సంబంధిత మద్దతు పొందుతారు. వారి మాటలు కొన్ని మిమ్మల్ని బాధించవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా పురోగమిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు: తులారాశివారికి వృత్తిపరంగా ఆగస్టు నెల మధ్యస్థంగా ఉంటుంది. నెల ప్రారంభంలో సూర్యుడు 10వ ఇంట్లో కూర్చున్నందున ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీ వృత్తిని ప్రకాశవంతం చేస్తుంది. మీ కార్యాలయంలో సరైన శ్రద్ధను చూపండి. ప్రముఖంగా ప్రమోషన్ అవకాశాలు చాలా ఉంటాయి. మీ పని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. జీతం పెరిగే ప్రముఖ అవకాశాలు ఉన్నాయి. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మగౌరవం పెరుగుతుంది. కార్యాలయంలోని పనిలో మీ అవుట్పుట్తో సీనియర్లు సంతోషంగా ఉంటారు. తద్వారా కార్యాలయంలో వారి మద్దతును పొందుతారు. ఇది మీ ఉద్యోగంలో బలమైన స్థానానికి దారి తీస్తుంది. అలాగే 6వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి అంగారకుడితో పాటు 8వ ఇంట్లో ఉంటాడు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని మానుకోండి. ఎందుకంటే ఇది మీ కెరీర్కు హాని కలిగించవచ్చు. మీ ఉద్యోగంలో ఇబ్బందులను కూడా సృష్టిస్తుంది. మీ ఉద్యోగ కార్యకలాపాలతో జాగ్రత్తగా ఉండటం ద్వారా మీ ఉద్యోగంలో సమస్యలను నివారించండి. వ్యాపారం: తులారాశివారికి ఆగస్టులో వ్యాపారపరంగా చూస్తే ఈ నెలలో హెచ్చుతగ్గులు ఉంటాయి. నెల మొదటి అర్ధభాగంలో 7వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో స్థితి పొంది ఉంటాడు. తద్వారా సుమారు 3 వారాలపాటు 8వ ఇంట్లో ఉండడం ద్వారా వ్యాపారంలో సవాళ్లను సృష్టిస్తుంది. మీ రాశి నుండి 7వ ఇంటిపై తిరోగమన శని దృష్టి కారణంగా భాగస్వామితో వ్యాపార సంబంధాలు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది వ్యాపార కార్యకలాపాలలో వివిధ రకాల హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. మీరు సరైన ఆదాయ స్థాయిలను ఆకర్షించగలుగుతారు, కానీ కొన్ని సవాళ్లు ఎప్పటికప్పుడు బిజీగా ఉంచుతాయి. వ్యాపారస్తులకు ఏకాగ్రత లోపించే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార సంబంధాలు ప్రతికూలంగా ప్రభావితం కాగలవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 26న కుజుడు మిథునరాశిలోకి మారడంతో పాటు వ్యాపారం ఓపందుకోవడంతో సమస్యలు తగ్గడం ప్రారంభిస్తాయి. వ్యాపారులకు పరిచయాలు, సంబంధిత లాభాలు, కొత్త అవకాశాలను సృష్టించే సుదూర ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు ఓపిక పట్టాలి. ఆర్థిక స్థితి:
తులారాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. నెల ప్రారంభంలో బుధుడు, శుక్రుడు వంటి గ్రహాలు 11వ ఇంట్లో ఉండి ఆదాయ స్థాయిలను పెంచుతాయి. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. శని 11వ ఇంటిని చూస్తాడు. ఇది రోజువారీ ఆదాయం మరియు ఇతర ఆర్థిక వనరుల పెరుగుదలకు దారితీస్తుంది. మొత్తం ఆదాయ స్థాయిలను మెరుగుపరుస్తుంది. 6వ ఇంటిలో రాహువు, 12వ ఇంట్లో కేతువు కారణంగా నెలలో అవాంఛనీయ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బృహస్పతి వలన మతపరమైన మరియు ఇతర ఖర్చులు పెరుగుతాయి. బృహస్పతి 2వ ఇంటిని కూడా చూస్తాడు. ఇది ఆదాయాన్ని పెంచుతుంది. మీ కృషి నుండి కావాల్సిన ఫలితాలను పొందండి. మీ ఉద్యోగంలో జీతం స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇది వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలను కూడా తెస్తుంది. కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీకు దాచిన సంపదను అందిస్తాడు. ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడుతుంది. ఆగస్టు 22న బుధుడు తిరోగమన స్థితిలో 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 25న శుక్రుడు 12వ ఇంటికి వెళ్లడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆగస్టు 16 నుండి సూర్యుడు 11వ ఇంట్లో స్థితి పొంది ఉంటాడు. ఇది ఆదాయ స్థాయిలను పెంచుతుంది. ప్రభుత్వ రంగంలో ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆరోగ్యం. తులారాశివారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. నెల ప్రారంభంలో కుజుడు, బృహస్పతి 8వ ఇంట్లో ఉంటారు. రాహువు 6వ ఇంటిలో ఉంటారు. తిరోగమన శని 5వ ఇంట్లో ఉంటారు. ఇవి మీకు వ్యాధులను కలుగచేస్తాయి. మీరు మీ పట్ల శ్రద్ధ చూపకపోతే ఈ సమయములో మీకు అనారోగ్యానికి గురి అవుతారు. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి సరైన ప్రయత్నం చేయండి. ఏ విధమైన మానసిక ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత కొత్త దినచర్యను అనుసరించండి. ఇది మీ పనిని మెరుగుపరుస్తుంది. మీకు సంతృప్తిని అందిస్తుంది. అదనపు శ్రమ వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. సకాలంలో ఆహారం తీసుకోకపోవడం, ఆహారపు అలవాట్ల వల్ల ఇబ్బందులు ఉండవచ్చు. మీ ఆరోగ్యం క్షీణిస్తోందని మీకు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే నెల ప్రారంభంలో బాగుంటుంది. బుధుడు, శుక్రుడు వంటి గ్రహాలు 5వ ఇంటిని చూస్తాయి. తద్వారా ప్రేమ సంబంధాలు వేగంతో పురోగమిస్తాయి. మీ సంబంధంలో ప్రేమ మరియు రొమాంటిసిజం పెరుగుతాయి. సంబంధాలలో ప్రేమ పెరుగుదలతో మీ ముఖం యొక్క గ్లో పెరుగుతుంది. ఒకరితో ఒకరు విలువైన సమయాన్ని గడపండి. కావాల్సిన ప్రదేశాలలో ఒకరితో ఒకరు సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. తిరోగమన శని 5వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల మీరు మీ సంబంధంలో పరిపక్వత, నిజాయితీ మరియు క్రమశిక్షణతో ఉండాలి. లేదంటే రిలేషన్షిప్లో కొంత టెన్షన్ లేదా ఫైట్ ఉండవచ్చు. నిర్దిష్ట పరిస్థితులపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. తద్వారా మొత్తం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 25న శుక్రుడు 12వ ఇంటికి వెళ్తాడు. ఆగస్టు 22 నుండి బుధుడు 10వ ఇంటికి తిరిగి దాని తిరోగమన స్థితికి వస్తాడు. శని గ్రహం తిరోగమన స్థితిలో 5వ ఇంట్లో ఉంటాడు. ఈ పరిస్థితిలో ఇబ్బందులు, వివాదాల పెరుగుదల ఉండవచ్చు. వివాహిత వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే 7వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొదటి సగం నుండి 8వ ఇంట్లో ఉంటాడు. ఇది మొత్తం కుటుంబం వైపు మీ జీవిత దృష్టిని విస్తరించేలా చేస్తుంది. కుటుంబంలో ఉదాసీనత పెరిగ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ బృహస్పతి అనుగ్రహంతో పరిస్థితులు అనుకూలముగా మారతాయి. కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడండి. మీ సంబంధంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే అది క్రమంగా పోతుంది. తిరోగమన శని 7వ ఇంటిని కూడా చూస్తాడు. వాదనలు పెరగకుండా నిరోధించండి. అది సంబంధాలకు హానికరం. ఆగస్టు 26న కుజుడు మీ 9వ ఇంటికి వెళతాడు. తద్వారా మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. తులారాశివారు పాటించవలసిన పరిహారములు. శనివారం చీమలు తినడానికి పిండిని అందించండి. గురువారం ఆవులకు బెల్లం తినిపించండి. మంగళవారం చిన్న పిల్లలకు బెల్లం, శనగపప్పుతో చేసిన ప్రసాదం పంపిణీ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.